నిషేధం విధించినా సరే మాయదారి గడ్డి మందు మళ్లీ మార్కెట్లోకి ఎలా వస్తోంది? లాభాపేక్షతో రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది ఎవరు? తెలంగాణలో పలువురు రైతుల్ని బలి తీసుకున్న గడ్డి మందు ఏపీలో కూడా మృత్యు పాసంలాగా పంజా విసురుతోంది. బ్యాన్ చేసినా కూడా పారాక్వెట్ ఇంకా విక్రయిస్తున్నారంటే లోపం ఎక్కడుంది? తప్పెవరిది? కిల్లర్ పారాక్వాట్, దళార్లకు చేవా, రైతుకు చావు. బ్యాండ్ పారాక్వాట్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో కౌలు రైతు కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. తిరుమలగిరి గ్రామంలో సత్యనారాయణ అనే కౌలు రైతు పొలంలో పారాక్వాట్ ను స్ప్రే చేస్తుండగా మిషన్ వైర్ కట్టై పారాక్వాట్ అతని నోట్లో పడింది. హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన ఫలితం దక్కలేదు. సత్యనారాయణ చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గడ్డి మందులపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఏపీలో కూడా బ్యాన్ ప్రకటించారు. కలుపు నివారణ కోసం వాడే పారాక్విట్ ను విక్రయించినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని ఏపీ అగ్రికల్చర్ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ పారాక్వాట్ పై నిషేధం లేదంటూ కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయించడమే ఇలాంటి దారుణాలకు కారణమన్నారు స్థానికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ గడ్డి మందు మీద బ్యాన్ విధించి కూడా వారం 10 రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా ఈరోజు జగ్గయ్యపేట మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఉన్నటువంటి ఏవైతే కలుపు మందులు కుట్లు అయితే కానీ, పురుగుల మందులు కుట్లు అయితే కానీ, కలుపు మందు ఇప్పుడు వరకు కూడా అమ్మకాలు సాగిస్తూ ఉన్నారంటే ఇది నిర్లక్ష్యం కింద భావించాల్సి ఉంటుంది. కౌలు రైతు సత్యనారాయణ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిషేధిత గడ్డి మందులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. ఆయన కౌలు రైతు సార్. ఆయన కౌలు రైతు అయితే కౌలు పొలంలో కూరగాయ మొక్కలు అది వేశారు. ఆ కూరగాయ మొక్కలకి గడ్డి మందు కొడతా అది నోట్లోకి వెళ్ళిపోయి చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా మనకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసామండి. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత దాన్ని సాక్షులు వీళ్ళని విచారించి దాన్ని ఎఫ్ఎస్ఆర్కి పంపించి తదుపరి చర్య తీసుకుంటాం. నిషేధం ఉన్నప్పటికీ ఏపీలో పారాక్వాట్ ని ఎలా విక్రయిస్తున్నారు, ఎవరు ఈ దందా చేస్తున్నారనే కోణంలో ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. ఇటు పోలీసులు, అటు వ్యవసాయ అధికారులు అలర్ట్ అయ్యారు. అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు.